జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకు ఆ వీడియోలో ఏముండాది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం ఏకదమ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సరే, ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలా. ముస్లింలు అందరూ కూడా చెడ్డవాళ్ళైతే కాదు, వాళ్ళలో కూడా కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు. సపోజ్ మత పిచ్చితో కాకుండా కాస్త మంచి చెడు విచక్షణ కలిగిన వాళ్ళు చాలామందే ఉంటారు. ఈ జిహాదీ మనస్తత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, అదేవిధంగా ఈ రాడికల్స్ను అసహించుకునే వాళ్ళు, తీవ్రవాదులను దూరం పెట్టేవాళ్ళు, అలాగే జాతీయవాదులు చాలామందే ఉంటారు. అయితే వాళ్ళు ఈ మురికి కోపం నుంచి ఎలా బయటకు రావాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట. భయపడో లేక బెదిరిపోయో అలా తమ బ్రతుకులు అయితే అట్లా వెళ్ళదీస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని మీకు ఎగ్జాంపుల్ ఒక 2-3 పేర్లు చెప్తా. అష్ఫాకుల్లా ఖాన్, ఈయన స్వాతంత్ర సమరయోధుడు, ఈయన గురించి మీరు వినే ఉంటారు. అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా అభిమానించే వ్యక్తి అబ్దుల్ కలాం గారు. కానీ ఒక మాట చెప్పేదా, ఇప్పుడు మేము ముస్లింలు అని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి ముందు కోపం ఉన్నారు చూడు, వాళ్ళు ఎవరు కూడా అబ్దుల్ కలాం గారు మరణించినప్పుడు ఏ మాత్రం కనీసం సానుభూతి కూడా చూపించాల. మీకు తెలిసినో లేదో అది విషయం. అలాగే ఇప్పుడు ఈ క్రికెట్లో కూడా మహమ్మద్ షమీ ఉన్నాడు కదా, ఆయన కూడా మొన్న ఈ మధ్య రంజాన్ టైంలోనూ ఏం జరిగింది, హోలీ టైంలో ఏం జరిగిందో నేను వీడియోల రూపంలో మీకు అందరికి కూడా చెప్పిన. ఇప్పుడు నేను చెప్పబోయే మరొక వ్యక్తి పేరు రుబికా లియాఖత్. ఈవిడ కూడా ఇలాంటి కోవకు చెందినోళ్లే. కఠినమైన జాతీయవాదురాలు, మన సనాతన ధర్మం మీద మన దేశం మీద గౌరవం ఉన్న వ్యక్తి అన్నమాట. వీళ్ళు మతం కన్నా మన దేశానికే ఎక్కువ విలువనిచ్చేవాళ్ళు అనమాట. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా కూడా, ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా దేశం కోసం పనిచేస్తారు. ఇకపోతే ఈ రుబికా లియాఖత్ ఒక సాంప్రదాయ ముస్లిం మహిళ, అలాగే ఒక జర్నలిస్ట్ అనమాట. ఈమె రాజస్థాన్లోని ఉదయపూర్ నివాసి. జర్నలిజం చదివిన తర్వాత ముంబైకి వచ్చి సెటిల్ అయిపోయారు. ఈమె అనేక మీడియా సంస్థల్లో పనిచేశారు. మీడియా సంస్థలు అంటే ఆషామాషి మీడియా సంస్థలు కాదు, అగ్రశ్రేణి మీడియా సంస్థల్లో పనిచేశారు. అయితే ఈ మధ్యన ఈ చావా సినిమా విడుదలైన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఈ చావా సినిమాలో మన హిందూ చక్రవర్తి అయినటువంటి మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను అద్భుతంగా తెరకెక్కించారు. మన సంభాజీ మహారాజ్ గారిని భారతదేశ దురాక్రమణ దాడినటువంటి ఔరంగజేబు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో, మన సంభాజీ మహారాజ్ గారిని ఏ విధంగా చిత్రహింసలో పాలు చేసినాడు అన్న విషయాలను ఈ సినిమాలో చాలా చక్కగా స్పష్టంగా చూపించారు. చెప్పాలంటే చాలా తక్కువగా కూడా చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు, ఎందుకంటే సినిమా కదా. ఇక అప్పటి నుంచి ఈ మొఘల్ దురాక్రమణదారుల గురించి నికార్సినటువంటి మన హిందువులకు పూర్తిగా అర్థమైపోయిందనమాట. వీళ్ళు ఎన్ని దారుణాలు చేశారు, ఏం చేశారు అనేది. దీంతో మొఘల్ పాలకులు అంటేనే మన వాళ్ళు అసహించుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ ఔరంగజేబు గారి సమాధిని ధ్వంసం చేయాలన్న డిమాండ్లు మరింత ఎక్కువైనాయి. కానీ నాగపూర్లో ఉన్నటువంటి కొంతమంది ఈ ఔరంగజేబు ప్రేమికులు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఈ ఔరంగజేబుకు మద్దతుగా అల్లర్లు చేశారనమాట. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయితే ఈ రుబికా లియాఖత్ మాత్రం ఈ మొఘల్ దురాక్రమణదారుల అభిమానులకు వ్యతిరేకంగా గాళం ఎప్పింది. మొఘల్ దురాక్రమణదారులు అసలు మన భారతీయులు కాదు అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ రుబికా లియాఖత్ తన తండ్రితో ఒక చిన్న ఇంటర్వ్యూ ఒకటి చేసింది. ఇప్పుడు ఈవిడే ఎట్టుండదంటే ఇంక వాళ్ళ నాయనగారు ఎట్టాలంటోడ్లో ఒకసారి మీరు ఊహించుకోండి. ఆయన ఎంత గొప్ప దేశభక్తుడు ఉంటాడో, ఆయన ఏం మాట్లాడినాడో చెప్తానండి. ఈ సందర్భంగా ఈ రుబికా లియాఖత్ తన తండ్రితో, నాన్న ఇది ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో, ఎందుకంటే అది ఇంటర్వ్యూ కదా, నాన్నకు కూతురికి మధ్య జరిగినటువంటి ఇంటర్వ్యూ అది. మీరు ఇప్పుడు చెప్పండి, మన దేశాన్ని పరిపాలించినటువంటి ఈ ఔరంగజేబు, బాబరు, అక్బర్ల గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏందని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని అడిగింది. ఆయన కడుగట్టినటువంటి జాతీయవాది, దేశభక్తుడు. అందుకు ఈ రుబికా లియాఖత్ తండ్రి మాట్లాడతా, మొఘలులు మన దేశ దురాక్రమణదారులు, బాబరు, ఔరంగజేబు, అక్బరు, మిగిలిన మొఘలులతో మనకి ఎటువంటి సంబంధం కూడా లేదు, మనకు ఎటువంటి బంధుత్వం లేదు. మనం అతి గొప్ప పుణ్యభూమి అయినటువంటి భారత్ నుంచి వచ్చాం. ఈ దేశం మహారాణా ప్రతాప్, మహారాణా సంఘ లాంటి పరాక్రమవంతులు పుట్టినటువంటి నేల ఇది. అటువంటి పవిత్రమైన నేలపైన మనం జన్మించాం. మనకు మొఘలుకు అసలు సంబంధమే లేదు. హిందువులు ముస్లింలు కలిసి మొఘల్ దురాక్రమణదారులను అభిమానించే వాళ్ళను, వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళపైన ఖచ్చితంగా యుద్ధం చేయాలంట. ఈ రుబికా లియాఖత్ తండ్రి చాలా గొప్పగా మాట్లాడాడు.
ఎందుకంటే చెప్పినా కదా, ఈయన రాజస్థాన్లోని ఉదయపూర్ నివాసి. ఎందుకంటే ఈ మహారాణా ప్రతాప్, మహారాణా సంఘ వీళ్ళు పుట్టినటువంటి పుణ్యభూమిలో అలాంటి భూమిలో పుట్టారు వాళ్ళు. ఇంకా వాళ్ళు అట్టగా ఇంకెట్టుంటారు ఇక స్వామి, అట్టగా ఇంకెట్టుంటారో. అందుకని అంత గొప్పగా మాట్లాడాడు ఆయన. 2 ముక్కల్లో మన దేశ గొప్పతనాన్ని వివరించినారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. మొఘల్ దురాక్రమణదారులకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే మా 56 ఏళ్ల యువనేత కావచ్చు, ఈ సూడో సెక్యులర్ నాయకులు, సూడో సెక్యులర్ పార్టీలో అందరికీ కూడా ఈ వీడియో ఒక చెంపపిట్లాగా మారిపోయింది. అర్థమవుతుందా? అది మ్యాటర్. దేశభక్తులు అంటే ఎట్టుండాలా, ఇట్టుండాలా అది. అంతేగాని పాకిస్తాన్లకు, పాలస్తీనాలకు జిందాబాదులు కొట్టేవాళ్ళు భారతీయులు ఎట్టవుతారు స్వామి? సంకర జాతి వాళ్ళు అవుతారు. కానీ ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్లో ఇదిగో చూడు సబ్స్క్రైబ్ అని ఉంటుంది. మన ఛానల్ ఓపెన్ చేస్తే దాన్ని కొట్టి గుళ్ళే పోతే గంట ఎట్టు ఉంటుందో ఆ మరి గంట సింబల్ ఉంటుంది, దాన్ని టాంగి మనం నొక్కండి. అర్థమవుతుందా? అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మిత్రులారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఓకేనా? జై శ్రీరామ్.